హైదరాబాద్ బెంగళూరు మధ్య బుల్లెట్ ట్రైన్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఇప్పటివరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ని మాత్రమే చూసాం. దాదాపుగా మామూలు ట్రైన్లలో 10 నుంచి 12 గంటల సమయం పట్టే వేగాన్ని 8 గంటల్లోనే చేరిపోయే విధంగా లేదా 7 గంటల్లో చేరిపోయే విధంగా ఈ వందే భారత్ తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఈ ప్రయాణ సమయం 2 గంటల్లోనే పూర్తయ్యే విధంగా అత్యాధునిక బుల్లెట్ రైల్ ఏర్పాట్లు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టును ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ తరహాలోనే రూపొందించనున్నారు. బెంగళూరు హైదరాబాద్ మధ్య మొత్తం 626 కిలోమీటర్ల హై స్పీడ్ కారిడార్ నిర్మించబడుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తుది సర్వేలు, అలైన్మెంట్ పనులు ప్రభుత్వ యాజమాన్యంలోని RITES లిమిటెడ్ ద్వారా వేగంగా జరుగుతున్నాయి. అధికారుల అంచనా ప్రకారం ప్రాజెక్టుకు సంబంధించిన DPR అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మార్చి 2026 నాటికి సిద్ధమవుతుంది. తరువాత ఈ నివేదిక రైల్వే బోర్డు పరిశీలనకు వెళ్లి అనంతరం కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ CCEA ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ హై స్పీడ్ కారిడార్ పై నడిచే రైళ్లు గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో చేరుకోగలుగుతాయి. ఆపరేటింగ్ స్పీడ్ అంటే కంటిన్యూగా వెళ్లే స్పీడ్ కూడా 320 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వేగంతో 626 కిలోమీటర్ల ప్రయాణం కేవలం 2 గంటల్లోనే పూర్తవుతుందని అంచనా. ఇప్పుడున్న సాధారణ ట్రైన్స్తో ఈ ప్రయాణ సమయం దాదాపుగా 12 గంటల వరకు పడుతోంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ట్రైన్ జర్నీ కంటే విమాన ప్రయాణం వేగంగా ఉన్నా ఎయిర్పోర్ట్కు వెళ్లడం, సెక్యూరిటీ చెకింగ్, ఇంకా దాంతోపాటుగానే బోర్డింగ్ టైం, ఎయిర్పోర్ట్ నుంచి నగరాలకు దూరంగా ఉండడం, ఖర్చులు ఎక్కువగా ఉండడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. కానీ బుల్లెట్ ట్రైన్ సిటీ మధ్య నుంచే ప్రారంభమై అత్యంత వేగంగా తక్కువ సమయంలో గమ్యస్థానానికి తీసుకెళ్తుంది. అత్యాధునిక ఈ హై స్పీడ్ కనెక్టివిటీ ద్వారా వ్యాపారవేత్తలకు, IT ఉద్యోగులకు, విద్యార్థులకు, రోజువారీ ప్రయాణికులకు ప్రయాణం చాలా సులభంగా ఉంటుంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ భారతదేశంలో పరిశ్రమల విస్తరణ, ఉద్యోగ అవకాశాల పెరుగుదల, పెట్టుబడులు పెరిగి హైదరాబాద్, బెంగళూరు నగరాల మధ్య వాణిజ్యం వేగవంతం అవుతుంది. సౌత్ ఇండియాలో అత్యంత కీలకమైన హైదరాబాద్, బెంగళూరు హై స్పీడ్ కనెక్టివిటీ ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త ద్వారాలను తెరిచిపెడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.